Hey guys, welcome to Balu Stories and ఈరోజు వచ్చేసి డే 21 in our 100 days 100 vlogs and thank you so much for watching my vlogs. అండ్ ఇప్పుడే మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు కూడా మనం అయితే మళ్ళీ మోటో బ్లాగింగే, ఏం లేదు అట్లా ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి అనిపిస్తుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయింది. అండ్ ఏంటంటే కాళ్ళకి స్లిప్పర్స్ కూడా తీసుకోవాలి. అండ్ చాలా హెడేక్ ఉంది, నిన్న కాఫీ తాగుదామని చెప్పేసి అనిపిస్తుండే. సో అట్లా బయటికి వెళ్ళిన ఇది హైట్నర్. సో కాఫీ తాగడానికి ఎటైనా నాగోల్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నా. ఫస్ట్ ఎందుకన్నా పోయి కూర్చోవాలి. ఈ ముందర పోతున్న కారు గిల్లలు చూడండి ఎట్లా ఊతున్నాయి, అసలు అవి ఎట్లా నడుపుతున్నాడు. 4కి 4 వీల్స్ ఊతున్నాయి దాన్ని. మా తోపు అంటే నాకు అట్లా అనిపిస్తుందా లేదా నిజంగానే ఊతున్నాయి. అన్ని కార్లకి అట్లా ఊతలేదు, డొక్కు కారు. పాపం వామ్మో, ఎల్బినగర్కి అయితే రీచ్ అయిపోయినా. అసలు ఏందిరా నాయనా ట్రాఫిక్ అక్కడి నుంచి ఉంది తెలుసా, ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి. బాబా అన్ని బస్సులు ట్రాఫిక్ పిచ్చి లేచిపోతుంది. ఆల్రెడీ నాకు ఈరోజు ఫుల్ తలనొస్తుంది గైస్, అందుకే కాఫీ కోసం అని చెప్పేసి నాగోల్ పోదాం అనుకున్నా. యాక్చువల్లీ మీరు అందరూ అనుకుంటుండొచ్చు నాగోల్కి ఎందుకు బ్రో ఇంత దూరం అని. సో మొన్న మొత్తం ఏంటంటే ఇవన్నీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా మోటో బ్లాగింగ్లో. సో ఈరోజు ఎందుకో నాగోల్ వెళ్ళాలనిపించింది. ఇంకా నాగోల్కి వెళ్ళి అట్లనే ఇంకా అక్కడెక్కడైనా కాఫీ ఎక్స్ప్లోర్ చేసి ఏమైనా దగ్గరలో ఉండే దాంట్లో స్లిప్పర్స్ తీసుకుందాం అనుకున్నా. చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఈ యూటర్న్స్ ఇవి ఇంకెప్పుడు సెట్ అవుతుందో ఏమో. ఇక్కడైతే ఎంత చేసినా అని ఎల్బినగర్కి ఇంకా కావాలి. అంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్తున్నా. ఇంకా అసలు ఏదో చేస్తూనే ఉండాలి. ఓ అన్న మొత్తం అన్న ప్లేస్ కూడా ఇస్తలేడు దగ్గర రావడానికి. మై గాడ్, ఇట్స్ 4 మొత్తం 4 మూలల నుంచి వస్తున్నాయి కార్లు. అయితే ఎవడెట్టి నుంచి గుర్తాడో తెలియదు. నేను ఇటు కెమెరా చూసుకోవాలి, సైడ్కి వచ్చేటోని చూసుకోవాలి, వెనకాల పోయేటోని చూసుకోవాలి. వామ్మో టాస్కే గాయ్స్ ఎల్బినగర్లా. అమ్మా సాబ్. సో ఇటు నుంచి అయితే మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని అటు రైట్ సైడ్ వెళ్ళాలి నాగోల్ పోవాలంటే. మీకు నచ్చిన కాఫీ షాప్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి గైస్ నాగోల్లో. సో ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు వ్లాగ్ నుంచి అట్లీస్ట్ నేను ఏంటంటే ఒకటి మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏంటంటే లైక్ మీ విలేజెస్లో కానివ్వండి, సో మీ విలేజెస్లో అయినా మీ సిటీ అయినా పర్లేదు, మీరు వేరే స్టేట్స్లో ఉన్నా పర్లేదు. సో మీ దగ్గర ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, లైక్ అదే ఫెస్టివల్స్ కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏదైనా సరే అక్కడ మీరు నన్ను బ్లాగింగ్కి ఇన్వైట్ చేయొచ్చు. జస్ట్ నాకు కింద ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి. సో నా మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తా. సో మీరు జస్ట్ అక్కడైతే పింగ్ చేయండి. సో చిన్న ఛానలే కావచ్చు, బట్ ఐ వాంట్ టు విజిట్, లైక్ నేను ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. బట్ నా దగ్గర అంత ఆప్షన్స్ దొరకట్లేవు గైజ్. సో అందుకని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నా, మీ దగ్గర ఏవైనా సరే సో ప్లీజ్ ఇన్వైట్ మీ. సో నేను అక్కడ మంచి బ్లాగింగ్ తీయడానికి అయితే ట్రై చేస్తా. సో నాకు కూడా ఏంటంటే కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకోవాలని చాలా ఉండే, స్ట్రేంజర్స్తో మాట్లాడాలి, స్ట్రేంజర్స్ ఫ్యామిలీస్తో ఉండి ఆ ఎక్స్పీరియన్స్ని మీ అందరితోటి షేర్ చేసుకోవాలని ఉండే. సో ఫర్ దాట్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇవన్నీ ఇటుకంటే పైన మన కల్చర్స్ని, అన్నోన్ కల్చర్స్ని చాలామందికి చూపించాలని చెప్పేసి నా ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట దీని ద్వారా. సో అట్లా ఐ హోప్ యూ పీపుల్ విల్ జాయిన్ విత్ అస్ అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ మన బాలు స్టోరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే. మనం చాలా స్టోరీస్, మన ఇండియాలో ఉన్న చాలా స్టోరీస్ని మన ఆడియన్స్కి చూపించాలని చెప్పేసి నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో అట్లా ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. అండ్ ఇది వచ్చేసి కామినేని హాస్పిటల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. అండ్ ఇది నాగోల్ రూట్, ఇది ఫ్లైఓవర్ అనమాట, కామినేని ఫ్లైఓవర్. అండ్ ముందర మళ్ళీ మనకి నాగోల్ ఫ్లైఓవర్ వస్తుంది.
ఇది హల్కాపూరి కాలనీ. ఇగో ఇక్కడ లక్కీ రెస్టారెంట్ అంటే చాలా ఫేమస్. అందులో ఇరానీ చాయ్ దొరుకుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఇగో ఇదే లక్కీ రెస్టారెంట్. చాలా కలర్ఫుల్ ఉంటుంది, మస్తు ఉంటుంది అది. ఒకసారి బిర్యానీ కూడా టేస్ట్ చేసిన, బాగుండే. మళ్ళీ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాము. వచ్చేటప్పుడు కింద నుంచి వద్దాము. మీకు పైన చూపిస్తా, కింద నుంచి చూపిస్తా. సో ఏంది బ్రో తెలిసిన హైదరాబాద్ని మళ్ళీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? ఎంతనైనా హైదరాబాద్లో ఎంత తిరిగినా ఆ రోజు రోజుకి అది కొత్తగానే ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ మనం నాతో పాటు అండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఉండే వాళ్ళకి కూడా చూద్దామని చెప్పేసి ఒక ఇంటెన్షన్ అంతే. అండ్ మన మోటో వ్లాగింగ్లో తర్వాత చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేస్తాము. అట్లనే ఎవ్రీథింగ్ మనం అన్ని మోటో వ్లాగింగ్స్ అయితే వేయము. బట్ మన 100 వ్లాగ్స్లో మన 100 స్టోరీస్లలో మోటో వ్లాగింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అట్లా. అండ్ ఇది ఫ్లైఓవర్ ప్రశాంతంగా నిమ్మలంగా మంచిగా ఉంటుంది. ఫ్లైఓవర్స్ పడడం వల్ల అసలు ఏమన్నా యూజ్ అయిందా ఇక్కడనైతే? అసలు నెక్స్ట్ లెవెల్. ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్కి మ్యాక్సిమం మనం ఇంతకుముందుకు ఒక 20 minutesలో వెళ్తుంటే ఇప్పుడు 15 minutesలో వెళ్ళగలుగుతాం. అంత దగ్గర, అంత టైం సేవ్ అయిపోయింది ఈ ఫ్లైఓవర్స్ రావడం వల్ల. కామినీ దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి. 15 minutes కూడా ఎక్కువనే. ఈ నాగోల్ వరకు ఈజీగా 10 minutesలో అయితే వచ్చేస్తాం అట్లా. ఫైనల్ అయితే మనం నాగోల్ మెట్రో దగ్గరికి అయితే రీచ్ అయినాం. కొంచెం ముందరికి వెళ్తే నాగోల్ మెట్రో. బట్ మనం ఈ లెఫ్ట్ తీసుకొని ఏదైనా కాఫీ షాప్ చూసుకుందాం. సూరపానం అంట, సూరపానం బార్ అండ్ కిచెన్. ఓకే, ఇది ఏంటి టీ ప్యాలెస్ అని ఉంది. ఇక్కడ వద్దులే కానీ ఇంకా ముందర అప్పుడెప్పుడు బెల్లం టీ అని చెప్పి ఒక కాఫీ అయినా అక్కడ ట్రై చేద్దాం. మీకు ఇక్కడ ఉంది బెల్లం ఛాయ్ అంట, కాకా బెల్లం ఛాయ్. ఇక్కడ బెల్లం ఛాయ్ దగ్గర ట్రై చేద్దాం. ఫైనలీ అయితే మనం కాకాస్ బెల్లం టీకి అయితే వచ్చినాం. ఇది నాగోల్లో ఉందన్నమాట. ఇంతకుముందుకు తాగినా, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. భయ్యా కాఫీ ఉందా? ఒకటి స్ట్రాంగ్ కాఫీ బ్రో. అండ్ ఇక ఇక్కడ పబ్లిక్ చూసారు కదా, ఘోరంగా ఉంటుంది. అండ్ సిట్టింగ్ కూడా కామన్గానే ఉంటుంది అనమాట అట్లా. సో ఇంకా గణేషులు, సో ఇది అందరికీ తెలుసు మ్యాక్సిమం ప్లేస్. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా. కాఫీ కూడా వచ్చేసింది. స్ట్రాంగ్ ఏనా భయ్యా? థ్యాంక్ యూ. అసలు ఘోరంగా అంటే ఘోరంగా తలనొస్తుంది కదా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే గణేషులది ఇంకొక 2 months ఏమి ఉన్నట్టుంది మ్యాక్సిమం. మనకి ఇటు దిల్ష్ నగర్, హైత్ నగర్, ఎల్బీ నగర్ ఏరియాలో అయితే హైత్ నగర్లో నాగోల్ అయితే గణేషులు ఫేమస్ అన్నమాట. సో గైజ్ యాక్చువల్గా చాలామందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏదో ఒకటి, ఫుడ్ బెవరేజ్ ఏదో ఒకటి చాలా ఫేవరెట్ ఉంటుంది. అందులో నాకు కాఫీ చాలా అంటే చాలా ఫేవరెట్. ఎందుకు అసలు కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే నేను కాఫీ తాగడం చాలా రేర్ అనమాట. బట్ సో ఎప్పుడైతే కొంచెం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే జాబ్లోకి ఎక్కడ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ వర్క్ ప్రెషర్ని కొంచెము రిలాక్స్ అవ్వడం కోసం కాఫీస్ అలవాటు చేసుకున్నా. అందరు సిగరెట్లు అవి అలవాటు చేసుకుంటే. సో ఇప్పుడు ఎట్లయిందనంటే హైదరాబాద్లో మంచి కాఫీ దొరికినా అక్కడికి రయ్యో నూరు కూడా అవుతుంది. సో ఈరోజు అయితే హైత్ నగర్ నుంచి ఇక్కడికి రావడానికి ఈ కాఫీ వర్తేనా అని అంటే ఓకే రావచ్చు. సో అట్లా అంటే రీల్స్లలో నేను ఒక రెస్టారెంట్ చూసిండే, అది అక్కడ బాగుండే అంబియన్స్ నాగోల్లో. సో అక్కడ కూడా మనం వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. అంబియన్స్ అది ఇది బాగుంది. నాకు ఎట్లా ఉండాలని అంటే ప్లేస్ ఫస్ట్ ఒకటి టేస్ట్ బాగుండాలి. కొంచెం టేస్ట్ అటు ఇటు ఉన్నా సరే అంబియన్స్ మంచిగా ఉందనుకో నేను ఇంకా ఎంతసేపు అయినా కూర్చుంటా. అంబియన్స్ ఎందుకో నాకు అది ఒక మెంటల్లీ ఫిక్స్. నాకు కొంచెం చుట్టుపక్కల అంబియన్స్ అవి మంచిగా ఉండాలి. సో ఇక్కడ అయితే నాకు కొంచెం టేస్ట్ కూడా బాగుంది కాబట్టి. అండ్ ఇంకా గణేషులు ఇది కూడా బాగుంటుంది. అంబియన్స్ కాకుండా సరే కానీ కొంచెం ఇక్కడ కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట అట్లా. సో గైస్ ఫైనల్లీ అయితే కాఫీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం హైత్ నగర్కి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చెప్పులు తీసుకోవాలి.
సో అక్కడికి అయితే విజిట్ చేద్దాము. సో అట్లా అండ్ సో నియర్ బై ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ఈ కాకా బెల్లం చాయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ బాగుంది కాఫీ బ్రో. ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇగో సాటర్డే సండే ఫ్రైడే సాటర్డే సండే వస్తే మంచి ఇట్లా సూరపానం అని చెప్పేసి ఇక్కడ బార్ అండ్ కిచెన్ ఉంది, ఎంజాయ్ చేయడానికి మంచిగా ఉంది ప్లేస్. లోపల ఎట్లుంటుందో తెలియదు, బయట నుంచి మాత్రం ఖతర్నాక్ ఉంది. సో నాగోల్లో మనం ఇప్పుడు నాగోల్ నుంచి ఇటు ఎల్బీనగర్ వెళ్తున్నాం. ఇక పైనకి ఒకటైతే ఇది నాగోల్ లోకల్, సో కింద నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాము. Oh my god. రోడ్డు కూడా చాలా స్పేషియస్గా మంచిగా ఉంది, ఫ్రీగా. ఇంత ముందుకు కొంచెం ఇదంతా చిన్న చిన్న ఉంటుండే, ఇబ్బంది అవుతుండే అటు ఇటు పోవడానికి, చాలాసేపు పడుతుండే నాగోల్లో కూడా. అసలు ఇవి ఇప్పుడున్న ఫేస్లో నాగోల్ అయినా కానీ ఎల్బీ నగర్ కానీ అక్కడ సాగర్ రింగ్ రోడ్ కానీ ఇప్పుడు అటు వనస్థలిపురం కూడా ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నాయి. కానీ అసలు 10-12 ఇయర్స్ బ్యాక్ అయితే ఎట్లుంటుండే అంటే మస్తు ట్రాఫిక్. నాగోల్కి వస్తే కంపల్సరీ అట్లీస్ట్ ఒక 4-5 మినిట్స్ ఇక్కడనే వెయిట్ చేయడం, ఒక్కొక్కసారి 10 మినిట్స్ కూడా అంత సేఫ్ వెయిటింగ్ ఉంటుండే తెలుసా ఇక్కడ ట్రాఫిక్కి. ఇప్పుడు చూడండి అసలు ఎంత ఫ్రీ, ఎంత బాగుంది. ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం వాళ్ళు చాలా డేస్ తర్వాత వస్తే మాత్రం గుర్తుపట్టారు నాగోల్ని. అంత మంచిగా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కానీ అవి కానీ ఇవి కానీ అంత మంచిగా చేసిండ్రు, డెవలప్మెంట్ కూడా. సో అట్లా అందుకో ఇక్కడికే ఎండ్ అవుతుంది. అమ్మ ఇంత మంచి రోడ్లు ఉన్నాక కూడా రాంగ్ రూట్ ఎందుకు వెళ్తున్నాడు అన్న, అది కూడా హెల్మెట్ లేదు పాడలేదు. ఎప్పుడు బయటికి వస్తే గాయస్ నేను మళ్ళీ చెప్తున్నా, అసలు మీరు వినరా నాకు సంబంధం లేదు, కానీ ఈ బయటికి వస్తే మాత్రం కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోండి గాయస్, పక్కా. ఎప్పుడు ఎట్లుంటుందో ఎవ్వరేం చెప్పలేము. మ్యాక్సిమం నేను ఎక్కడికి పోయినా హెల్మెట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తా. ముందర పోలీసు ఉన్నాడా నాకు సంబంధం లేదు, మా మమ్మీ డాడీ చెప్పిర్రా నాకు సంబంధం లేదు, అసలు ఇవన్నీ మనకు సంబంధం లేదు. కానీ మన సెల్ఫ్కి మాత్రం మనం ఎప్పుడైనా హెల్మెట్ పెట్టుకొని అయితే ఉండాలి గైస్. ఈయనలా ఎప్పుడు ఇట్లా తిరగొద్దు, గుర్తుపెట్టుకోండి. అట్లా ఇక్కడ ఫుట్వేర్ ఉందిగా, మనకు కూడా చెప్పులు కావాలి, ట్రై చేద్దాం. ఓ మై గాడ్, ఇక్కడ 150 అంట. మనకేంటంటే జస్ట్ నాకు వాకింగ్కే కావాలి, ఇంటి దగ్గర క్యాజువల్గా యూజ్ చేసుకోవడానికి. సో ట్రై చేద్దాం. యాక్చువల్లీ నేను ఏంటంటే హెల్మెట్ కూడా అయితే తీస్తలేను, ఎందుకంటే నాకు టీషర్ట్ లేరు కాబట్టి. సో ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్నాయిగా ఇవి 150 అని అంట. నాకు ఇట్లుంటే బెటర్, ఇట్లుంటే ఏంటంటే నాకు కాళ్ళు కనిపించదు, ఏదైనా డస్ట్ కూడా పడొద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. బై ये साइज में मेरे को साइज है. సో ఇది వచ్చేసి నాగోల్ ఒక ఫ్లైఓవర్ దిగినాక లెఫ్ట్ సైడ్లో ఉంది. సో చూద్దాం. అండ్ ఇక్కడ ఎంత 450 హైయెస్ట్ రేట్ అంతే. షూస్ ఉన్నాయి, బాగుంది. ఇదేంటి ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ అంట. ఇవి బాగున్నాయి కదా ఈ స్టైల్లో, మరి అయితే. సో లెట్ మీ ట్రై. అండ్ మీరు కూడా చెప్పండి గైస్ కామెంట్లో ఇవి ఎట్లున్నాయని. ఈ ప్రైస్ ఎంత? ఓన్లీ 250 అంట. ఇవి బాగున్నాయి కదా. అసలుగా నేను ఎట్లా కొనుక్కుందాం అనుకున్నా అంటే ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నా, ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నా. ఇవి కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అవి కొంచెం కొత్తగా ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ 250 చాలా, వాడు కూడా 150, చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. సో అదా ఇదా చూద్దాం.
ఇవి తీసుకోవడానికి అయితే చూస్తున్నా, బాగుంది. సో ఐ విల్ ట్రై దిస్. సో ఫైనల్గా అయితే ఇవి చూస్ చేసుకున్నా. कितना भैया 250 है ना? यह स्टार्टिंग प्राइस क्या है भैया? 60 से 550 लास्ट है. फॉर्मल शूज़ कब? हाँ सब मिलता है. ఓ గ్రేట్ బాయ్, అచ్చా. సో అది గైస్, దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. సో ఇదైతే తీసుకున్నాము. ఇది యాక్చువల్గా స్నేహాపూరి కాలనీయో అల్కాపూరి కాలనీయో అంటారు గైస్. ఇక్కడ ఎట్లా అంటే నాగోల్ దాటిన తర్వాత అసలు ఈ సిగ్నల్ దగ్గర వీడికి ఎప్పుడు వచ్చినా కనిపిస్తుంది. నీ అమ్మ నాగోల్ ఎంత చేంజ్ అయినా సరే ఇగో ఈ అల్కాపూరి కాలనీ అసలు చేంజే కాదురా బాబు అన్నారు. అల్ల ఎట్లా ఇరుకుతున్నారా బాబు అన్న చూడు, అల్ల అసలు బండి పట్టకపోయినా సరే అల్లనే ఇరుకుతుండు. సో నేను కూడా ఇరుకుతా. మోతు ఓ మై గాడ్, అల్లకి ఇరకడం డేరే. మంచిగా వెళ్ళండి అన్న. ఓకే సిగ్నల్ పడ్డది, మనకి సిగ్నల్లో బయటికి వెళ్ళడానికి చూద్దాము. ఓకే హే గైస్, చూసింటే కదా ఈరోజు మన బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్, bye bye and love you guys.